శివ తేజస్సు అడ్డగిస్తోంది. పిల్లవాడిని పిలిచాడు, నువ్వే బయటికి రా, చాలులే చేసిన శివ పూజ, బయటికి రా, నీ మెడలో పాశం వెయ్యాలని. పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వు నన్ను పాశం వేసి ఎక్కడికి తీసుకెళ్తావురా? శివభక్తుడిని తీసుకెళ్లడం నీ సాధ్యమే, నువ్వు తీసుకెళ్లలేవు. ఆయన యొక్క రక్ష నాకుండగా నీ తరమా అని అడిగాడు. చంద్రశేఖరమాశ్రయే, నేను చంద్రశేఖరుని ఆశ్రయించి ఉన్నాను. ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః, యమకింకరులు యముడు నన్నించేస్తారని అడిగాడు. అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడు మెడ మీదకి వేశాడు. మార్కండేయుడు గబగబా వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది. చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు? ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి ఆ పిల్లవాడిని లాగాడు. లాగేటప్పటికీ ఆయన వెంటనే ఆవిర్భావలింగం అంటారు, ఆ శివలింగంలోంచి ఉద్ధతముక్తి ఒక్కసారి పైకి వచ్చింది. ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉంటాడు. ఆ శివకవచం కట్టుకుని వచ్చిన వాడు దుర్నిరీక్షుడు, వాడి వంక చూడలేరు ఎవరు, అంతటి శక్తివంతుడై ఉంటాడు. అటువంటి ఘోర రూపంతో పైకి లేస్తాడు. ఆ రూపంతో లేచినప్పుడు చూడగలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి రూపంతో శివలింగంలోంచి పైకి లేచాడు. పైకి లేచి తన ఎడమకాలెత్తి యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఒక్క కన్ను తల్లాడు.